నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మా పేరు గోవిందమ్మ. ఎక్కడ మేడం మీది? తుళ్ళూరు, అమరావతి రాజధాని. మీరు ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారా? ఇచ్చామండి, ఇచ్చాము. 10 ఎకరాలు ఉంటే అంతవరకు ఇచ్చేసాం. ఏంటి మేడం మీరు ఏ నమ్మకంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజధానికి ఏ నమ్మకంతో అయితే మీరు భూమిని ఇచ్చారో ఈరోజు మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చారు కదా, ఈరోజు అమరావతి విషయంలో మీరు ఎలాంటి నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఈరోజు పాలన ముందుకు తీసుకెళ్తా ఉన్నారా? తప్పకుండా డ్యామ్ షూర్గా తీసుకెళ్తున్నారండి. అలా చేయగల సమర్థవంతమైన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అప్పుడు భూమి సమీకరణ అనే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఇక్కడ రాజధాని నిర్మాణం కోసం వాళ్ళే ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నప్పుడు కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా దీనికి ఆమోదించారు. అలాగే కేంద్రం కూడా తగినటువంటి ఇక్కడ వచ్చి శంకుస్థాపన జరిపి వాళ్ళ తగ్గ సహాయ నిధులు ఇక్కడ కేటాయించి చేశారు. అయితే జరిగిపోతూ ఉంది. ఆయన చేయగల నాయకుడు కాబట్టి కొన్ని సంవత్సరాలు అంటే భూ సమీకరణకే దాదాపు 2 years వరకు పట్టింది. ఆ తర్వాత మిగిలిన సమయంలో కూడా ఆయన కొంత వ్యతిరేకంగా వాళ్ళు వినిపిస్తున్నా కూడా ఆయన నా పని నేను చేసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. 70% 80% వరకు నిర్మాణం జరిగింది. చాలా ఆనందంగా ఉన్న సమయంలో వైసీపీ పార్టీ వచ్చి అధికారంలోకి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని ఒక దీనికి 3 రాజధానులు మన రాష్ట్రానికి అని చెప్పి ఎప్పుడైతే బహిర్గతం చేశారో పత్రికల ద్వారా, ఇప్పుడు వెంటనే ఎప్పుడు బయటికి రానటువంటి మహిళమైన మేము కూడా ఏదైనా సమస్య వస్తే మన కుటుంబంలో ఎట్లయితే మహిళలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని సమర్థవంతంగా దాన్ని పరిష్కరించుకుంటారో సమస్యని, అలాగే దీన్ని కూడా ఎప్పటికైనా సరే మన రాష్ట్రానికి ఒకటే రాజధానిగా ఉండాలి, అది అమరావతి అయి ఉండాలి. ఎవరు కూడా దీనివల్ల ఇబ్బందులు పడకూడదు. ఎందుకంటే ఆ రోజు కూడా ఏ రక్తపాతం కూడా జరగకుండా రైతులందరూ ముందుకు వచ్చి దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అలాగే మేము కూడా చాలా ఆలోచించాం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆలోచించి కూడా ఈయనకి నమ్మి ఎందుకు ఇచ్చారంటే గతంలో హైదరాబాద్ని ఈయన ఎంత డెవలప్ చేశారో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా మన రాష్ట్రం, ఎందుకంటే విభజించి పడిపోయాము, ఏం లేదు, చేతిలో చిల్లి కావలేదు, అప్పులతో వచ్చాము బయటికి, ఏదైనా కూడా చేస్తారు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్గా తీసుకెళ్ళిపోతారు ముందుకి. సో ఎక్కడ అప్పులు కూడా తీసుకోవాల్సిన అంత అవసరం అయితే లేదు అని చెప్పేసి ఆ రకంగా ఆయన నమ్మి ఇచ్చినందుకు ఆయన కూడా దాన్ని చేసి చూపించారు. కానీ ఎప్పుడైతే వైసీపీ వచ్చిందో ఇక మేము కూడా బయటికి రావాల్సి వచ్చింది. 5 ఏళ్ళు ఉద్యమం చేసినా కూడా అంటే ఆయన ఒక రైతులైతే ఇబ్బంది పెడితే మిగతా వాళ్ళందరూ మరి పరిస్థితి ఎలా ఉండేదో మాకు ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉండదో మాకైతే అర్థం కాదు. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళని ఆయన నడి రోడ్డు నించోబెట్టబట్టి ప్రజలకు కూడా చాలా ఆ గవర్నమెంట్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొచ్చి నుంచోబెట్టారు. మరి ఎన్డీఏ కూటమి వచ్చి మనం గతంలో ఏంటి మంచి చేసినా కూడా ఈ ప్రజలు మనల్ని అర్థం చేసుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఆయన చేతగానితనాన్ని ఇది చేసి మళ్ళీ ఇప్పుడు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మనం ఏంట్లో చేసేదాన్ని అనుకోకుండా పగలు ప్రతీకారాలకు వెళ్లకుండా ఎప్పుడైనా మన పార్టీ సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఆయన వాళ్ళ ఒకటే ఉంది, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. అప్పుడు గతంలో ఎన్టీఆర్ గారు కూడా ప్రజల కోసం ఎంతో కృషి చేశారు. అలాగే ఇప్పుడు వారసత్వంగా బాబు గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. కానీ ఆయన్ని దాన్ని వేరే రకంగా చిత్రీకరించి ఆయన ఏదో ఒకటి ఆయన్ని వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి చాలా రకాలుగా ఆయన్ని విమర్శలకు తీసుకెళ్లారు. కానీ అది ప్రజల కోసం చేసిన పని అనే మా నమ్మకం కూడాను. అంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ముఖ్యంగా అమరావతి విషయంలో, న్యాయం చేసే విషయంలో, నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్రం దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు కానీ, మౌలిక సదుపాయాలకు ఇన్స్టెంట్గా 1,500 కోట్ల రూపాయలు కానీ ఏదైతే కేంద్రం నుంచి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి మీద ఒక రాజధాని ప్రాంత మహిళలకు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? చాలా ఆనందంగా ఉందండి. గతంలో కేంద్రం నుంచి కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ప్రజల కోసమే ఒక అడుగు వెనక్కి వేసేసి ఏదైనా తలం చేసుకొని ప్రజల కోసం మనం పాటుపడాలి, మనకి ఏదైనా ఉంటే మిగతా ఉండి పక్కన పెట్టేసుకోవాలి, తర్వాత చూసుకోవాలి, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు అని అనుకున్నారు. కాబట్టి ఆయన 2-3 సార్లు వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులతో కలిసి ఆయన అధికారులతో కలిసి మాట్లాడడం జరిగింది. ఇట్లా రాష్ట్రానికి మంచి చేయాలి, ముందు రాజధాని నిర్మాణం జరిగితేనే మా రాష్ట్రం ముందుకెళ్తుంది, కాబట్టి దీనికి మీ సహాయ సహకారాలు అందించండి 2-3 సార్లు వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. దానికి వాళ్ళు కూడా స్పందించి వెంటనే 15,000 కోట్లను విడుదల చేయడం జరిగింది అమరావతి నిర్మాణానికి. దానికి కూడా మేము ఎంతగానో ఆనందం వ్యక్తం చేశాము. ఎందుకంటే గతంలో ఎప్పుడు నోరు మెదపని వాళ్ళు ఇప్పుడు మరి ఎందుకు ఇచ్చారంటే సమర్థవంతమైన నాయకుడు అనే కదా.
మరి ఆయన వెళ్ళి ఏం అడిగాడో తెలియదు. ఇప్పుడు అడిగితేనే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. అడిగారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా సహాయం చేశారు. మరి గతంలో గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చేసింది ఏంటి? ఆయన ఏం అడిగారు? ఈ విషయం గురించి అడగలేదని అర్థమవుతుంది కదా దీని ద్వారానే. ఆయన కేసుల గురించి, ఆయన బెయిల్ విషయాల గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళారనే నమ్మాల్సి వస్తుంది. ఎప్పుడు నేను దీని గురించి మాట్లాడాను, ఈరోజు మన రాష్ట్రానికి ఇది కావాలని అడిగాను కూడా ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీడియాతో చర్చించింది లేదు. కాబట్టి ఇప్పుడు సమర్థవంతమైన ఒక నాయకుడిని ప్రజలు ఆలోచించి ఎన్నుకున్నాము. తప్పనిసరిగా అమరావతికి మంచి రోజులు రానున్నాయి. రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని మేమైతే నమ్ముతున్నాము. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పాలన? అసలు చాలా బాగుందండి. ఇక్కడ మరి గతంలో కోర్టు ద్వారానే ఆయన చెప్పడం జరిగింది, మ్యాన్మస్ రిట్ ద్వారా ఇక మీరు త్వరగా జంగిల్ క్లీన్ చేసి అమరావతి నిర్మాణ పనులు కొనసాగించండి అని చెప్పి కోర్టు వారు చెప్పారు. కానీ ఆయన ఒక చట్ట వ్యతిరేకమైన చర్యలు చేశారు తప్పితే చట్టాన్ని గౌరవిస్తా, రాజ్యాంగాన్ని గౌరవిస్తా ఎక్కడూ కూడా ముందుకెళ్ళింది లేదు. దానికి కూడా చాలా బాధేసేది. ఇలాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని మనం ఎందుకు ఎన్నుకున్నామని చాలా నాళ్ళు బాధపడ్డాం. మరి ఆ రకంగా చట్ట వ్యతిరేకంగా ఆయన యొక్క చర్యలు ఉన్నా కూడా కనీసం ఏమి పట్టనట్లు చేసినా కూడా ఇప్పుడు ఈయన అధికారంలోకి రావడంతోనే వెంటనే ముందు జంగిల్ క్లీన్ చేయండి, అలాగే వాళ్ళు కౌళ్ళ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి కౌళ్ళు కూడా రేపు ఇవ్వడం కూడా, దానికి కూడా ఒక 400 కోట్లు విడుదల చేశారని చెప్పేసి తెలిసింది నిన్న మొన్న పేపర్ల ద్వారా. సో ఎప్పుడైనా రైతులు ఇబ్బంది పడకుండా, రైతే దేశానికి వెన్నెముక కాబట్టి రైతుని ఇబ్బంది పడే పనులు ఎవరు చేయకుండా ఉంటేనే వారి యొక్క పరిపాలన మంచిగా కొనసాగుతుంది అనేది మా ఉద్దేశం. తప్పనిసరిగా అమరావతి నిర్మాణం బాబు గారి చేతుల్లో అజరామరంగా ముందుకు పనులు కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడ జంగిల్ క్లీన్ పనులు కూడా మొన్న వర్షాల కారణంగా కొన్ని రోజులు ఆపివేసినా కూడా మళ్ళీ వెంటనే ఇక్కడ వర్షాలు ఆగిపోయిన వెంటనే మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల నిర్మాణ పనులు కూడా కంటిన్యూ చేస్తున్నారు. చాలా బాగుందండి. ఆయన సంతోషంగానే ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? సంతోషంగా అండి, చాలా సంతోషంగా. ఈ 5 ఏళ్ల పడ్డ బాధ కూడా ఒక్కసారిగా మర్చిపోయామండి. అంత బాధ, అంత నరకయాతన అనుభవించాం. కాకపోతే ఏంటంటే ఇప్పటికి మేము కోట్ల చుట్టూ ఇంకా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒకటే మిగిలి ఉంది. అదొక్కటి కూడా కొంచెం క్లియర్ చేస్తే ప్రభుత్వం నిదానంగా ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఉదయం అనగా వెళ్తే సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి, ఎన్నో పనులు ఆపుకొని ఒక్కొక్క నెలలో అయితే 2-3 రోజులు కూడా 2-3 సార్లుగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదొకటి గవర్నమెంట్ చూసుకుంటే ఇంకా అన్ని విధాలా మాకు ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందనేది చాలా నమ్మకంగా ఉన్నామండి. సంతోషంగానే ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? సంతోషంగా అండి, చాలా సంతోషంగా. ఈ 5 ఏళ్ల పడ్డ బాధ కూడా ఒక్కసారిగా మర్చిపోయామండి. అంత బాధ, అంత నరకయాతన అనుభవించాం. కాకపోతే ఏంటంటే ఇప్పటికి మేము కోట్ల చుట్టూ ఇంకా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒకటే మిగిలి ఉంది. అదొక్కటి కూడా కొంచెం క్లియర్ చేస్తే ప్రభుత్వం నిదానంగా ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఉదయం అనగా వెళ్తే సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి, ఎన్నో పనులు ఆపుకొని ఒక్కొక్క నెలలో అయితే 2-3 రోజులు కూడా 2-3 సార్లుగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదొకటి గవర్నమెంట్ చూసుకుంటే ఇంకా అన్ని విధాలా మాకు ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందనేది చాలా నమ్మకంగా ఉన్నామండి.